హలో మై డియర్ క్రియేటివ్ బడీస్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మనం కలిసి చాలా రోజులైంది. సో ప్రీవియస్లీ మనం ఒక థాట్ ప్రొవోకింగ్ వీడియోతోని కలిసాము. సో ఆ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, మనం నాలెడ్జబుల్ పర్సన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నామా లేదంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నామా అని చెప్పి డిస్కస్ చేసాము. సో దాంట్లో మనం నాలెడ్జబుల్ పర్సన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని సొల్యూషన్స్ చెప్తా అని చెప్పాను, కానీ చాలా టైం పట్టింది. కానీ వర్త్ఫుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆ సొల్యూషన్స్ తెలుసుకోవడానికి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో మనము నాలెడ్జబుల్ పర్సన్స్ లాగా చేంజ్ అవ్వడానికి సొల్యూషన్స్ తెలుసుకునే ముందు మనం ఒక చిన్న విషయాన్ని మర్చిపోయాం. అసలు ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాము అనేదే మనం మర్చిపోయాం. సో ఆ మర్చిపోవడం వల్లనే మనము నాలెడ్జబుల్ పర్సన్స్ బదులు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఒక చిన్న రీక్యాప్ తీసుకుందాము. సో అసలు ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది? సో ఇప్పుడు ప్రతి ఒక్క బీయింగ్కి ఒక బేసిక్ లైఫ్ ప్రాసెసెస్ అనేటివి ఉంటాయి. సో ఆ బేసిక్ లైఫ్ ప్రాసెసెస్ అనేటివి ఏంటిది? ఫస్ట్ ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్, అలాగే రిప్రొడక్షన్. సో ఇవి బేసిక్ ప్రాసెసెస్. సో ఈ బేసిక్ ప్రాసెసెస్ రిక్వైర్మెంట్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాక ఏదైనా ఒక రోజు అప్పుడు ఒక థాట్ అనేది బయలుదేరుతుంది. ఏమని అని అంటే, అసలు నేను బర్త్ అనేది ఎందుకు తీసుకున్నాను, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పి, అసలు ఈ యూనివర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఇలాంటి థాట్స్ అనేటివి జనరేట్ అవుతాయి. సో ఇలా జనరేట్ అయినప్పుడు అప్పుడు ఒక బీయింగ్ అనేది సర్చ్కి వెళ్తుంది. అంటే ఏ ఆరిజిన్ నుంచి నేను వచ్చాను అనేది ఆ ఆరిజిన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే మనకి ప్రీవియస్లీ బిఫోర్ ఇన్వేజన్స్ ఏమైంది అని అంటే, మనకి నాలెడ్జ్ తెలుసుకున్నారు మన ఇండియాలో, దాన్ని రాశారు లేదంటే ఓరల్గా చెప్పారు, అది చాలా మందికి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. సో ట్రాన్స్ఫర్ చేసినన్ని రోజులు అప్పుడు నాలెడ్జబుల్ పర్సన్స్ ప్రొడ్యూస్ అయ్యారు. ఎలా? ఎందుకు అని అంటే, వాళ్ళు ఆ ఆరిజిన్ వరకు వెళ్ళగలిగారు కాబట్టి వాళ్ళని మనం నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పి అంటున్నాం. కానీ ఆఫ్టర్ ఇన్వేజన్స్ ఏమైపోయింది అని అంటే, ఈ 4 బేసిక్ ప్రాసెసెస్ ఫుల్ఫిల్ అయ్యాక దాని తర్వాత మనం వేటి వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేసాము అని అంటే, ఆరిజిన్ వెనకాల కాదు. ఆరిజిన్ వెనకాల కాకుండా కంఫర్ట్స్ తర్వాత లగ్జరీస్ తర్వాత ఎక్స్ట్రా లగ్జరీస్. సో వీటి వెనకాలనే మనము వెళ్తూ ఉన్నాం తప్పించి, మనము ఎక్కడి నుంచి అయితే ఆరిజిన్ అయ్యామో ఆ ఆరిజిన్ గురించి తెలుసుకోవడమే మర్చిపోయాము. సో దాని వల్లనే మనము ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గానే మిగిలిపోతున్నాం తప్పించి, మనం ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ లాగా వెళ్ళట్లేము. సో మనం ఆ ఆరిజిన్ని మనం మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడే మనం ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ లాగా షేపప్ అవ్వచ్చు. అయితే అసలు నాలెడ్జబుల్ పర్సన్గా మనం మౌల్డ్ అవుతున్నాము అని చెప్పేసేసి అసలు మనకి ఎలా తెలుస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో అర్జున్ రెడ్డి మూవీ చాలా మంది చూసే ఉండొచ్చు. సో అందులో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. ఏంటనంటే, మనం ఏదైనా సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్తే అక్కడ మిగిలేది జీరోనే అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ని కరెక్ట్గా డిఫైన్ చేస్తుంది. ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఎలా ఉంటాడు అనేది కరెక్ట్గా డిఫైన్ చేస్తుంది. అంటే మనం ఏ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ అయినా తీసుకోవచ్చు. ఏ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి అయినా మనం డెప్త్గా వెళ్ళినప్పుడు జీరోకి రీచ్ అవుతాం. సో ఇక్కడ జీరోకి రీచ్ అవ్వడం అంటే ఏంటిది అని అంటే, ఒక పర్సన్ ఇన్ఫినైట్ నాలెడ్జ్ని గెయిన్ చేశాక జీరోకి ల్యాండ్ అవుతాడు. అంటే తనని తాను కోల్పోతాడు. హీల్ బి లాస్ట్ హిమ్సెల్ఫ్. సో తనని తాను కోల్పోయినప్పుడే మనం ఏమంటామంటే, తను ఒక పర్ఫెక్ట్ నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పేసేసి అంటాం. మరి తనని తాను కోల్పోతే ఎక్కడ ఉంటాడు తను? అంటే తను ఆ ఎటర్నల్ ఎనర్జీని తను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు అనమాట. ఎప్పుడైతే ఆ ఎటర్నల్ ఎనర్జీని తను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడో తను ఆ ఆరిజిన్ వైపు వెళ్తున్నట్టు. సో అది ఒక నాలెడ్జబుల్ పర్సన్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్. సో ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకు కూడా మన లైఫ్లో కనిపిస్తాయి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనకు రామానుజన్ గ్రేట్ మ్యాథమెటిషియన్, చాలా మందికి తెలుసు. సో ఇప్పుడు తన లైఫ్ స్టోరీ చూసుకుంటే ఏంటంటే, తను అన్నది ఏంటంటే, నా సొంతంగా నేనేమి ఫార్ములాలు ఇవ్వట్లేను, అమ్మవారే నాకు చెప్తే నేను ఇస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే తను ఎంత సరెండర్ అయిపోయాడు అని అంటే ఆ నాలెడ్జ్కి, అంటే హీ లాస్ట్ హిమ్సెల్ఫ్.
మేబీ తన మైండ్లోనే ఆ థాట్స్ అరైజ్ అవుతుండొచ్చు, బట్ ఈజ్ నాట్ టేకింగ్ ద క్రెడిట్. తను ఆ క్రెడిట్ అస్సలకి తీసుకోకుండా తను ఆ ఎటర్నల్ ఎనర్జీకే ఆ క్రెడిట్ అంతా ఇచ్చేస్తున్నాడు అనమాట. సో ఎ పర్ఫెక్ట్ నాలెడ్జబుల్ పర్సన్ విల్ బి లైక్ దట్. ఇంకోటి, తన థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఆ ఎటర్నల్ ఎనర్జీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాము. ఇప్పుడు ఒక మదర్ అండ్ చైల్డ్ ఉంది, న్యూ బోర్న్ చైల్డ్ ఉంది, మదర్ ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఆ న్యూ బోర్న్ చైల్డ్ అనేది నోరు తీసి నాకు ఇది కావాలి అది వద్దు అని చెప్పి ఏది చెప్పలేదు, అన్నిటికీ ఏడుస్తూనే ఉంటుంది. బట్ ఒక మదర్కి తెలిసిపోతుంది తనకి ఏం కావాలి, ఏ టైంకి ఏం చేయాలి, తను కళ్ళ ముందు ఉన్నా లేకున్నా ఏం చేస్తుంది, అన్నీ తను చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది తనని ఆ చైల్డ్ని సరౌండ్ చేసుకొనే ఉంటుందన్నమాట. సో ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఎప్పుడైతే ఆ జీరోకి రీచ్ అవుతాడో ఆ ఎటర్నల్ ఎనర్జీని మైండ్లో పెట్టుకొనే అతను చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఉంటుంది. సో ఆ ప్రతి ఒక్క యాక్టివిటీ అలా చేసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, వెన్ యు ఆర్ లాస్ట్ యువర్ సెల్ఫ్, నీ అంత నువ్వు కోల్పోయినప్పుడు నీకు ఒక ఎటర్నల్ జాయ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ ఎటర్నల్ జాయ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏదైతే మదర్ ఆ న్యూ బోర్న్ చైల్డ్ని చూసుకుంటూ తనకు అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగైతే వస్తుందో, అలా మనం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తున్నప్పుడు కూడా ఆ ఎటర్నల్ జాయ్ అనేది వస్తుంది అనమాట. సో అలా ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఉంటాడు. అలాగే మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇవి కూడా. ఇప్పుడు మనకి ఏదన్నా ఇష్టమైన జాబ్ చేస్తున్నప్పుడు, లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళతో ఉన్నప్పుడు ఏంటంటే ఒక టైమ్లెస్నెస్, అసలు మనమంటూ ఒకరు ఉన్నాము అని చెప్పి ఆ థాట్ అనేది పోతుంది చూడండి. సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లో, లేకపోతే లైఫ్లో కొన్ని యాక్టివిటీస్లోనూ మనం అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. బట్ మనం అదే ఒక కంప్లీట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకొని ఆ కంప్లీట్ సరెండరెన్స్కి మనం రీచ్ అవ్వగలిగితే, ఆ ఎటర్నల్ ట్రూత్ని మనం కూడా తెలుసుకోగలిగితే, అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ అవర్ లైఫ్ విల్ బి ఎ మెడిటేషన్. సో మెడిటేషన్ అంటే ఏదో ముక్కు మూసుకొని 3 నిమిషాలు చేసేది కాదు. ఏంటనంటే మనం చేసే ప్రతి ఒక్క పని కాన్షియస్గా చేయాలి, బట్ నిన్ను కోల్పోవాలి. సో అదే మెడిటేషన్ అంటే. సో ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఎంత జాయ్ వస్తుందో, అదే జాయ్ని ప్రతి ఒక్క యాక్టివిటీ చేసేటప్పుడు ఉంటే నీ లైఫే ఒక జాయ్ఫుల్గా మారిపోతుంది అనమాట. సో దీనికి కొన్ని సొల్యూషన్స్ తెలుసుకుందాం. అసలు ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి అని అంటే, మనము బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ ఇండియా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మన గొప్ప ఋషులు చాలా కష్టపడి వాళ్ళు ఆ ట్రూత్ని తెలుసుకొని మనకి వేరియస్ సోర్సెస్ త్రూ మనకి ఆ నాలెడ్జ్ని ఇచ్చారు వాళ్ళు. అంటే ఎన్నో విధాలుగా, ఓన్లీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లాగా ఒకటే మెథడ్ చెప్పలేదు వాళ్ళు. వేరియస్ మెథడ్స్ అనేది వాళ్ళు మన ముందు పెట్టారనమాట. ఏ వేరే నువ్వు చూస్ చేసుకున్నా సరే నువ్వు ఆ ఎటర్నల్ ట్రూత్కి వెళ్ళగలుగుతావు అని చెప్పేసి మనకు ఆ నాలెడ్జ్ ఇచ్చారు. బట్ డ్యూ టు ఇన్వేషన్స్ మనము ఆ నాలెడ్జ్ని మర్చిపోయి సెంచరీస్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, స్టిల్ దట్ సీడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్. సో ఆ సీడ్ ఉంది కాబట్టి మనం జస్ట్ ఆ సీడ్ని నరిష్ చేస్తే చాలు. దానికి కావాల్సిన కొంచెం నరిష్మెంట్, అంటే కొంచెం హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ అండ్ డెడికేషన్. సో ఇలాంటి నరిష్మెంట్ అనేది మనం ఆ సీడ్కి ఇస్తే అది ఒక మహావృక్షం లాగా పెరిగి మనకి ఒక నాలెడ్జబుల్ పర్సన్ లాగా మనల్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ ఇటర్నల్ ట్రూత్ని తెలుసుకోవడానికి కూడా మనకి తోడ్పడుతుంది అనమాట. సో అలాంటి కొన్ని సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే, పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్ని ఫస్ట్ ఓవర్ ప్యాంపరింగ్ చేయకండి. ప్యాంపరింగ్ అనేది మనకి ఒక సర్టెన్ ఏజ్ వరకే, అంటే ఒక 4 to 5, యాక్చువల్లీ 5 years వరకు కూడా కాదు, 3 to 4 years వరకే వాళ్ళని మనం ప్యాంపర్ చేయాలి. దాని తర్వాత వాళ్ళ మోరల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కూడా మనం ప్యాంపరింగ్ అనేది చేస్తూ పోతే వాళ్ళకి ఒక క్యారెక్టర్ అనేది మనము బిల్డ్ చేయలేము. సో ఒక డిసిప్లైన్డ్ క్యారెక్టర్ లేనప్పుడు మనం ఒక పని మీద ఫోకస్డ్గా ఉండలేము. సో డిసిప్లైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక డిసిప్లైన్డ్ బిహేవియర్ ఇవ్వండి, దాని తర్వాత మన నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటిది అని అంటే, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయకండి. డిసిప్లిన్ అన్నాం కదా అని చెప్పేసి వాళ్ళని ఏ పని చేయనీయకుండా రెస్ట్రిక్ట్ చేస్తూ వాళ్ళకి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ చెప్తూ కాదు, వాళ్ళని మానిటర్ చేయండి. వాళ్ళని మానిటర్ చేస్తూ ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళని ఎక్స్ప్లోర్ కానివ్వండి, ఆపర్చునిటీస్కి, సొల్యూషన్స్కి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి వాళ్ళకి వింగ్స్ ఇవ్వండి. వింగ్స్ ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. అప్పుడు వాళ్ళే ఎన్నో రకాల ఐడియాస్తోని వాళ్ళు వస్తారు. అప్పుడు మనం దాన్ని మానిటర్ చేస్తే వాళ్ళకు బెటర్ బీయింగ్ లాగా షేప్ అప్ అవుతారనమాట. సో ఇది సెకండ్ స్టెప్. దాని తర్వాత మనకి 64 కళలు ఉన్నాయి.
మన ఇండియాలో మనకి ఇచ్చినది ఏంటంటే 64 కళలు ఉన్నాయి. సో ఆ 64 కళలలో మనం ఏ కళ త్రూ తీసుకెళ్ళినా సరే మనము ఆ ఎటర్నల్ ట్రూత్ వరకు వెళ్ళిపోతాం. సో దాంట్లో ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు దాంట్లోకి తీసుకెళ్ళండి. దాంట్లోకి తీసుకెళ్ళి ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో ఇఫ్ నాట్ ఇన్ స్కూల్స్, ఇప్పుడు స్కూల్స్లలో పాసిబుల్ కాలేదు అని అంటే అట్లీస్ట్ మీరు ఇంట్లలోనైనా వాళ్ళకి ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్పించడానికి ట్రై చేయండి. సో అది సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్పిస్తే చాలా బెటర్. ఎందుకు అని అంటే ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ దట్ పవర్. సో ఆ లాంగ్వేజ్లోనే మనకి ఏంటంటే ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్, సోల్ అండ్ హార్ట్ అనేది ఉంది. సో ఆ లాంగ్వేజ్ని అటర్ చేయడంలోనే మనకు అంత ప్యూరిఫికేషన్ వస్తే దాంట్లో ఎంతో నాలెడ్జ్ హిడెన్ అయి ఉంది. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్లో హిడెన్ అయి ఉన్న నాలెడ్జ్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురాగలిగితే ఆర్ ఇండియా విల్ బి ఎట్ ద టాప్. ఓకే, ఇవన్నీ కాలేదు. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీరు చేయాలనుకున్నారు అని అంటే మీకు ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకిచ్చిన నాలెడ్జ్లో ఏంటంటే మనకి ఏవీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లాగా లేవు. బట్ ఎలా ఉన్నాయి అని అంటే మనకి ఒక స్టోరీస్ విధంగా ఎంతో నాలెడ్జ్ అనేది ఇంబైబ్ చేస్తున్నారనమాట. సో ఆ నాలెడ్జ్ని మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఆ స్టోరీస్ని మనం తెలుసుకొని వాళ్ళు దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుంటే చాలు. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేది పంచతంత్ర స్టోరీస్. సో పంచతంత్ర స్టోరీస్ ఎలాంటివి అని అంటే ఒక మంద బుద్ధిని కూడా ఒక రాజు చేయగలిగే శక్తి ఉన్న స్టోరీస్ అనమాట. సో అంత మోరల్ వాల్యూస్ ఇచ్చే స్టోరీస్ మనం నేర్చుకోగలిగితే, దాంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్తో సహా ఇంకా మనం తెలుసుకోగలిగితే ఇంకా మనకు తిరుగు ఉండదు. సో అది అనేది అంటే అసలు ఈ సొసైటీ ఎలా నడుస్తుంది, దీన్ని మనం ఎలా ఫ్రేమ్వర్క్ చేసుకున్నాము, సో దీంట్లో మనం సర్వైవ్ కావాలంటే ఎలా ఉండాలి, ఇక్కడ నుంచి ఒక జాయ్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎలా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనేది ఆ స్టోరీస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ స్టోరీస్ని మీరు చదవండి, మీ పిల్లలతో కానీ స్టూడెంట్స్తో కానీ కూడా చదివియండి. దాని తర్వాత డిస్కస్ చేయండి. ఏంటంటే స్టోరీస్ చదవామా పక్కకు పెట్టామా అన్నట్టు కాకుండా ఏంటంటే డిస్కస్ చేయండి. ఓకే, ఇవాళ ఒక స్టోరీ నేర్చుకున్నాం, నీ వ్యూ ఏంటి. ఇప్పుడు ఇంట్లో 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ ఆ స్టోరీ విన్నాక ప్రతి ఒక్కరు ఒక వ్యూ తీసుకోండి. అప్పుడు మనకు వేరియస్ ఐడియాస్ అనేటివి వస్తాయి. సో ఆ ఐడియాస్ మనకు కొందరు రాంగ్ పర్సెప్షన్లో తీసుకుంటే వాటిని కరెక్ట్ చేయొచ్చు. లేదు, కొందరైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసి కూడా ఇవ్వచ్చు. బికాస్ నవ్వేడేస్ చిల్డ్రన్ ఆర్ సో స్మార్ట్. సో వాళ్ళు ఆలోచించలేని కోణంలో కూడా ఆలోచించగలిగి వాళ్ళ సొల్యూషన్ తీసుకురాగలుగుతారు. సో అలాంటి సొల్యూషన్స్కి కూడా మనం ఎక్స్పోజ్ కావచ్చు. సో దాని తర్వాత ఏంటంటే మనకి 2 మహాగ్రంథాలు ఉన్నాయి, రామాయణం, మహాభారతం. సో ఈ రామాయణంని మనం ఓన్లీ రామాయణమే కాకుండా అలాంగ్ విత్ యోగ వాసిష్టం. సో యోగ వాసిష్టం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రామాయణమే, కానీ అది చాలా మటుకు ఇంక్లూడ్ అయి ఉండదు. బికాస్ యోగ వాసిష్టం ఈజ్ ప్యూర్లీ నాలెడ్జ్ బేస్ అనమాట. సో ఇక్కడ అది స్టోరీ లాగా ఉండదు, బట్ దాని లోపల మళ్ళీ చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇది అనేది గురు వశిష్ఠుడు రాముడికి డైరెక్ట్గా తన స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు తనకి ట్రాన్స్ఫర్ చేసిన నాలెడ్జ్ అనమాట. సో అది మోస్ట్లీ రామాయణంలో ఇంక్లూడ్ అయ్యి ఉండదు. సో మనము ఈ రామాయణం అలాంగ్ విత్ యోగ వాసిష్టం చదవగలిగితే చాలా 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 ఈజీగా మనకి ఈ ఎటర్నల్ ట్రూత్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో అంత క్లియర్గా, అంత వాస్ట్గా ఆ యోగ వాసిష్టంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ నాలెడ్జ్ వచ్చాకే రాముడు ఏదైతే తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలిగాడో, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అలా మనం కూడా ఈ లైఫ్ని అంతే ఈజీగా మనం తీసుకోగలుగుతాం. దీని తర్వాత ఇంకో గ్రంథం ఉంది మనకి, మహాభారతం. సో మహాభారతం అనేది ఓన్లీ మహాభారతం చదవకుండా అలాంగ్ విత్ గీత అండ్ భాగవతం. సో గీత అనేది మళ్ళీ మహాభారతంలోనే పార్ట్ అండ్ పార్సల్ ఉంటుంది, కానీ భాగవతం అనేది ప్యూర్లీ కృష్ణుడు స్టోరీస్ అనమాట. అంటే కృష్ణుడు చిన్నప్పుడు చేసిన లీలలు దాని గురించి అది ఉంటుంది. సో ఈ భాగవతం అనేది మనకి ఏమిస్తుంది అంటే లాస్ట్ అండ్ ఎటర్నల్ ట్రూత్ ఎలా ఉంటుంది అనేది ఈ భాగవతంలో చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది మహాభారతం చదువుకుంటే మనకు తెలిసేది. ఈ 2 మహాగ్రంథాలు కూడా మనకి ఇప్పటికీ కూడా చాలా మందికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అది. సో ఈ 2 మహాగ్రంథాల నుంచి కూడా మనం తీసుకున్న నాలెడ్జ్ని మనం లైఫ్లో ప్రాక్టీస్లో పెట్టగలిగితే ఏంటంటే మనం కూడా ఈ ధర్మ భూమిలో పుట్టినందుకు ఈ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనము ఆ ఎటర్నల్ ట్రూత్ని తెలుసుకోగలుగుతాము.
సో అది ఈ 2 మహాగ్రంథాలు చేసింది. ఇంకోటి చాలా 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 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్, టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలతోని కానీ స్టూడెంట్స్తోని కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం. సో అది తప్పే ఉండొచ్చు, రైటే ఉండొచ్చు, ఏదన్నా సరే మీ పిల్లలతోని అది మీరు షేర్ చేసుకోండి. సో అలా షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇవన్నీ స్టోరీస్ అనేటివి కొన్ని ఇల్యూజన్స్ అనిపిస్తాయి, లేకపోతే ఎప్పుడో జరిగిన ఎగ్జాంపుల్స్ అవి. బట్ మీరు ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో మీ ఎక్స్పీరియన్సెస్, అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది వాళ్ళ ముందు ఉంటుంది. బికాజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఇవన్నిటికంటే కూడా లైఫే మనకి చాలా నేర్పిస్తుంది. సో అలా మీరు లైఫ్లో జరిగిన యాక్టివిటీస్ త్రూ, ఎక్స్పీరియన్స్ త్రూ ఏం నేర్చుకున్నారు అనేది మీ పిల్లలకి కానీ మీ స్టూడెంట్స్కి కానీ చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కూడా ఒక హోప్ అనేది వస్తుంది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు గిల్ట్గా నిల్చోకుండా వాళ్ళు అయ్యో మేము తప్పైపోయింది ఇట్లా అని చెప్పేసి వాళ్ళు డిగ్రేడ్ చేసుకోకుండా, ఒక రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఏంటంటే వాళ్ళకు ఒక హోప్ ఇస్తుంది. ఏంటంటే అచ్చా ఓకే, సో దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్. సో మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేసి మనం ఇలా నేర్చుకొని ఇలా ముందు స్టెప్ వేయాలి అనేది ఒక హోప్ అనేది ఇస్తుంది అనమాట. సో అట్లా మనం చుట్టూ ఉన్న పీపుల్ అంటే గ్రాండ్ పేరెంట్స్, కజిన్స్, సిబ్లింగ్స్, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగిన థింగ్స్ అనేవి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ హోప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈవెన్ టీచర్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ఇట్. బికాజ్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్స్, పిల్లలు పేరెంట్స్ని ఐడియలైజ్ చేసుకునే దానికంటే ఎక్కువ టీచర్స్ని ఐడియలైజ్ చేసుకుంటారు. సో అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు కూడా అలా తప్పులు చేసిన వాళ్ళు అని తెలిసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హోప్ అనేది ఇంకా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఏంటంటే వాళ్ళు ఇంకా అనుకుంటాం చాలా మటుకు ఏంటంటే వాళ్ళు సెటైర్లు అయ్యొచ్చు మా మీద, లేకుంటే తప్పుగా తీసుకోవచ్చు మమ్మల్ని అని చెప్పి అనుకుంటాం. కానీ బట్ ఇట్ నెవర్ హ్యాపెన్స్. విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఎందుకంటే నేను కూడా నా లైఫ్లో నేను చేసిన తప్పులు నా స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే పిల్లలు ఇంత దాంతో వాళ్ళు గోత్రూ అవుతున్నారు, వాళ్ళకంటే ఒక సొల్యూషన్ మనం ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. సో అలా అని చెప్పేసి వాళ్ళని భయపెట్టియకండి, ఏంటంటే వాళ్ళని గైడ్ చేయండి అంతే. వాళ్ళని గైడ్ చేయండి. అలా అని నేను చేసిన తప్పు నువ్వు మళ్ళీ చేయకు అని చెప్పేసి అలా వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకండి. వాళ్ళని చేయనియండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు వాళ్ళని చేయనియండి, వాళ్ళు తెలుసుకునే వరకు చేయనియండి. దట్స్ వాట్ యు గివ్ ఫ్రీడమ్ అండ్ మానిటర్ దెమ్. సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ మన లైఫ్లో మనం తీసుకోగలిగితే మనకి చాలా చేంజెస్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ స్టెప్స్ ఫాలో కావడానికి మనకు పర్ డే హార్డ్లీ 1 hour టైం పడుతుండొచ్చు అంతే. మనం అన్నీ ఒకటేసారి చేయం, ఏదన్నా ఒకటి మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి జస్ట్ spare 1 hour time in your life, then you will see a completely different person in yourself. నేను ఎక్స్పీరియన్స్ త్రూ చెప్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి చెప్పినారు కాబట్టి నేను మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. జస్ట్ స్పేర్ 1 hour టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ దీస్ రెమెడీస్, దెన్ యూ విల్ బీ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో మీరు కూడా మీ లైఫ్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీరు కూడా ఒక నాలెడ్జబుల్ పర్సన్స్గా షేప్ అప్ అయ్యి ఒక ఎటర్నల్ ట్రూత్ని తెలుసుకొని మీరందరూ కూడా ఆ జీరోలో ల్యాండ్ అయ్యి మీ లైఫ్ని ఒక మెడిటేషన్ లాగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.